అత్తమ్మా ఏంది పెయిన్లో నీకు ఒక్క పెయిన్ ఉండకపోయేది ఓ రామా కుప్పలు కుప్పలు ఉన్నాయి. గిట్కెళ్ళి చూడు బిడ్డ. ఇక మొన్న 3 రోజులు అటుపోతిని మా అన్న వాళ్ళ ఇంటికానే 3 రోజులు ఆ పద్మక్కల పెళ్లికి పోతిని. ఆ పద్మక్క ఎమ్మటే పడుకున్న దాని పెయిన్లన్నీ నాకు పడ్డట్టున్నాయే. అంత పిల్ల తుక్కు. ఓ రామ ఎట్లా పోతాయో ఏమో. ఏమైందమ్మా? ఎందుకోనే అప్పుడప్పుడు ఇగో ఈ చాతలో నొప్పి వస్తుంది. ఏంది? అవునే అది గ్యాస్ మరి మన్నో నువ్వు గిట్ల ఎత్తావు తినవు చక్కగా యార్లకు గింత గింత అంత తింటావు నీళ్లు తాగుతావు అందుకే అది నొప్పులు ఎత్తన్నట్టున్నది గ్యాస్ గిట్లా అది. ఇక మళ్ళీ ఇంకా నువ్వు తినుడే చక్క తినమంటే అందులో సోమవారం ఒక్క పొద్దు, బేస్తారం ఒక్క పొద్దు, శుక్రవారం ఒక్క పొద్దు, గిన్నె ఒక్క పొద్దులా నీకు బాగా నొత్తుందా? అవునే బాగా. పోదావా? ఏం దావకనో పోదమ్మే. పాపం పెద్దోడే ఇంట్లోకు అన్నిటికీ ఖర్చులు రాయాలి ఇలా తిత్తాండు. వాడిని ఇబ్బంది పెట్టుడు ఇష్టం లేక పైసల కోసం ఆలోచించి చూపించుకుంటలేను. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్నాయో లేవో వాకనగల్లా. కాదత్తమ్మా అంటే కోపం వస్తుంది కావచ్చు. ఇప్పుడు ఇంట్లోకి ఏం కావాలన్నా ప్రతి దానికైతే నీ పెద్ద కొడుకు చూసుకుంటాడు. ఇక చిన్న కొడుకు కన్న తల్లికి గిట్ల అవుతుందంటే కూడా చూసుకోడా? ఆయన మరీ అంత అట్టిగానే ఉంటలేడు కదా, పని చేసుకొని ఇంత సంపాదిస్తాడు కదా అత్తమ్మా. అనడానికి కూడా కొంచెం అన్నా అది ఉండాలి. నా చిన్న కొడుకు దగ్గర ఏమున్నది అంటే కన్న తల్లికి పెట్టుకుంది ఏమిటికి? ఏమోనే ఇక వాన్నేం అడగను. ఇప్పుడు మిక్కుటానికి వస్తుంది కాబట్టి అడుగుతానే, అడగక తప్పుతుందా? ఇక నా పానం కంటే ఎక్కువ నానే. వాళ్ళని అడగకుండా ఎందుకు ఊకుంటా? పానం మీదకి వచ్చినాక కూడా అడగానా నేను? ఏందిరా నాకు ఇట్లా నొప్పి వస్తుంది, మరి హాస్పిటల్ పోదాం, దవాఖాన ఖర్చుకు ఏమన్నా ఉన్నాయా లేవా, ఏమిస్తావు ఏం పెడతావు అడుగుతానే. ఇక పోవాలి ఈ మధ్య దవాఖానకు, వర్షం అయితే లేదు. సరేనే అడిగి దవాఖాన పోతుంది. ఎడిపోయి వస్తానవరా? అట్లా కడికేనా అమ్మా, కాంట పెట్టిరు జోకిచ్చిన. అవునా? ఎప్పుడు తిన్నావో ఏమో ఇంతంత బుక్కడంత బోధిని పోకొడుక. తింటే గాని అమ్మా ఒక గుంట భూమి తీసుకుందాం అనుకుంటానే. భూమి తీసుకుంటావా? మంచి ఆలోచన గాని మరి పైసలు ఉన్నాయారా? నీకు తెలియదా అమ్మా, ఒక 20 లక్షలు అయితే ఉన్నాయి. ఎన్ని రోజులని ఈ కిరాయి కుంపలు ఉంటుంది చెప్పు? మనకంటూ సంతీలు ఉండద్దా? ఒక గుంట తీసుకొని దాన్ని ఇల్లు కడదాం అనుకుంటానా. గుంట దొరకడం ఇబ్బందే కొడుక. ఓ గుంటన్నర 2 గుంటలు అయితేనే దొరికేటట్టు ఉన్నది భూమి. మళ్ళా మామయ్య చెప్పి ఎక్కడన్నా జాడ చూద్దాం, మామయ్యను అన్నను విసారించుకుందాం. కానీ మరో 2 గుంటలు తీసుకుందామంటే బయట ఏమన్నా అప్పు తెస్తావారా? అమ్మో అప్ప, ఇప్పుడు అప్పు చేసి భూమి అంటే రేపు సంపాదించేది ఆ మిత్తులకే చాలది. ఈ ఇల్లు ఏడ కడతాం? అద్దమ్మా, మనకు ఉన్న 20 లక్షలనే గుంట అయినా పర్లేదు, అరగుంట అయినా పర్లేదు కొనుక్కుందాం. ఇప్పుడు అప్పు చేసి గొప్పలు కూడా ఎందుకమ్మా? అవునరా, నువ్వు చెప్పేది వాస్తవమే గాని గా 20 లక్షలనే అరగుంట వచ్చినా కష్టమే, గుంట వచ్చినా ఇబ్బందే. అవునే రజని, మరి నా పెద్ద కొడుకు ఏమన్నా భూమి కొనుక్కుందాం అన్న ముచ్చట ఏమన్నా మాట్లాడేదానా? ఎప్పుడు మాట్లాడినా కూడా ఈ ఇంట్లో పనులకు ఇంట్లో పరిస్థితులు గట్టే వరకే అవుతుంది. ఏడున్నాయో కానీ కొనుక్కోవాలన్నట్టు అనేది. ఇక నువ్వు నేను మాట్లాడుకుంటే ఏమవుతుంది కానీ వాడిని విసారించినాకనే మాట్లాడుకుందాం రా, సరేనా? సరే అమ్మా. నువ్వు పోయైతే బుక్కడంత బువ్వ తినిపో, మరి ఎప్పుడు తిన్నావో ఏమో. నేను కూడా ఆయన వచ్చినాక ఒకసారి మాట్లాడి నీతో ఈసారి ఏమని చెప్తలే అత్తమ్మ. సరే తీయే, జర నెత్తి చూడు బిడ్డ. కూర కమ్మ ఉంది, మంచిగా ఉండవు. నేను ఎందుకండినా? వండిరే. మీ మరదలా అండింది. మొన్నటి దాకా పనేం రాదు కదా అని చెప్పి వాళ్ళు వీళ్ళు మంచుకో మాట అంటే దగ్గరుండి మెల్లగా నేర్పించిన. చూసినావా ఇవాళ ఎంత మంచిగా అండిందో? అందుకే రే, నాకు చదువు వచ్చినా చదువు నిన్ను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు ఆ ముచ్చట అవసరమా? అంటే చదువు రాకున్నా సంస్కారం ఉందని చెప్తున్నా నేను నీకు. మాసాలు గాని ఇగో నీతోనే ఒక ముచ్చట చెప్పాలి. మళ్ళీ ఏంటిదే అని గంతగానో మలసిపోతున్నవేంది? ఇంట్లో ఉన్న బాధలన్నీ తీసుకొచ్చి నీ నెత్తులనే పెట్టినట్టు నేను చెప్దామంటే చాలు విసుక్కుంటావు. ఏంటో చెప్పు. అంటే ఏం లేదయ్యా, మీ తమ్ముడు గణేష్ ఉన్నాడు కదా, ఆయనే 20 లక్షలు ఉన్నాయట, ఒక గుంట అంతా భూమి తీసుకుందాం అనుకుంటానమ్మా అని చెప్పి ఇవరి దాకా అత్తమ్మతో చెప్పిండు. అత్తమ్మ ఉండి
ఇంకా గుంట ఏం సరిపోతుందిరా, ఆయన గుంట బిట్టే వాళ్ళు అమ్ముతారు, అమ్ముతే ఇట్లా 2-3 గుంటల బిట్లు అమ్ముతారు కదా, మరి కొనరాదురా అంటే కానీ పైసలు నాకు లేవమ్మా, మరి అప్పు గిట్లా చేయాలంటే అప్పు చెయ్య అని ఆయన అంటాడు. అన్నంక అత్తమ్మ ఉండి మరి ఆడేమో అట్లా అంటాడు కదనే, ఈ కిరాయిన్లలో ఎన్ని రోజులని ఉంటుంది చెప్పు, మరి పెద్దోడు ఎప్పుడన్నా నీతో భూమి గురించి ఇల్లు గురించి ఈసారి ఇచ్చిండా అంటే, నేనుండి ఈసారి ఇచ్చినంత మాత్రాన పైసలు ఉండద్దు అత్తమ్మ అని అంటే, ఒకసారి అయితే అడిగి చూడే తెలుస్తుంది కదా, మరి మనకు అందరికి పొత్తులో మంచిగా 3-4 గుంటలు పెట్టి మనం కొనుక్కుంటే నయ్యం కదా, గుంట 2 గుంటలు ఎవరు ఇస్తారు అని చెప్పేసి అన్నది. సరే ఆయన వచ్చినాక చెప్తుంది అని చెప్పిన. చూసినవా అన్నయ్య, ఇప్పుడు మీ తమ్ముని దగ్గర 20 లక్షలు ఉన్నాయి, భూమి కొనుక్కుందామా అని చూస్తుండు. నీ దగ్గర ఉన్నాయా మరి? ఆయనతో పాటు మనం కూడా అందులోనే పొత్తు కూడా 2 పొత్తులో 3-4 గుంటల భూమి తీసుకుందాం. చూడు నీ దగ్గర లేవు, ఇన్ని రోజులు సంసారం అంతా నెత్తిలేసుకున్నావు, అన్ని బాధ్యతలు నువ్వే చూసుకుంటుండేసరికి చేసిన రూపాయి చేసినట్టే మీ తమ్ముడు మంచిగా వెనకేసుకున్నాడు. ఇప్పుడేమో మన చేతిలో ఏం రూపాయలు లేకుండా ఆయన కొనుక్కుంటా అంటే మనం చూడాల్సిన కర్మ పడుతుంది. నా మాట ఎప్పుడన్నా వింటావా? ఏది ఉన్నా 2 పొత్తులు చూసుకోవాలి అంటే నేను ఏది చెప్పినా వింటగాని ఆ ముచ్చటినా అని చెప్పి పొద్దుగాల నామెక్కి కోపంగా వచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడేమో మంచి ఆయన గుంట భూమి తీసుకుందాం అనబట్టే, మనకంటే ఎన్నుకున్న ఆయన భూమి కొనుక్కోబట్టే మనకి ఇదే కిరాయి ఇంట్లో ఎన్ని రోజులు అనుకుంటాం చెప్పు. ఏందే తమ్ముడు భూమి కొంటాడా? మంచిదే కానీ మనం కూడా కొందాం, 2 కలిసి కొంటే ఖర్చు తక్కువైతే కానీ. మనం కూడా భూమి కొన్నాం, ఎంత ముద్దుగా చెప్తాడు చూడు. నీకు నేను ఈ ముచ్చట చెప్పింది ఆయనతోని భూమి కొనాలి, ఆయన మనం ఒక కడ కలిసి ఉండాలి, ఇండ్లు కట్టాలని కాదు. ఇన్ని రోజులు ఇంట్లోకి ఏం కావాలన్నా అన్నీ నువ్వు చూసుకొని బరువు బాధ్యతలన్నీ మీదేసుకునేసరికి మీ తమ్ముడు చూసినవా ఏం పట్టించుకోకుండా ఉండి 20 లక్షలు పక్కకి వేసుకున్నాడు, భూమి కొంటా అనే అంత తెలివికి ఎదిగిండు అని చెప్పడానికి. మనం కూడా భూమి కొందావే అని చెప్తాడు. ఇంకనన్నా బుద్ధి తెచ్చుకోవయ్యా, మారు. నీ తమ్ముడు అని నువ్వు ఇట్లనే ప్రతిదీ మీదేసుకొని చెప్తా అంటే ఎకరాలు కొనుక్కుంటాడు, మనం ఏం లేకుండా రోడ్డు మీద పడతాం. నీ ఇష్టం. అరే అయితే ఇప్పుడు ఏంది, నువ్వు ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. ఏం లేదయ్యా, నీకు నేను ఆల్రెడీ పొద్దున్నే చెప్పిన, నా మాట పెడచెవును పెట్టి పోయినావు. ఇయ్యాలటి నుంచి నేను మళ్ళీ చెప్తున్నా, ఇంట్లో ఉప్పుతో 9 పప్పుతో 10 అన్ని నువ్వు తెచ్చినావు. ఇక నువ్వు తెచ్చులేదు, ఏం తేవాలన్నా ప్రతి దాంట్లో వాళ్ళు సగం మనం సగం, వాళ్ళు సగం మనం సగం, ప్రతి ఖర్చు మనం ఎంత వేసుకుంటున్నామో వాళ్ళు అంత వేసుకోవాలి. అట్లయితేనే మనం ఏదైనా 4 రూపాయలు వెనకేసుకుంటాం. చూడు మీ తమ్ముడు 20 లక్షలు వెనకేసిండు, మనం కనీసం ఒక 10 లక్షలను వెనకేసుకోపోదామా? నా మాటినయ్యా, ఇవాళటి నుంచి చీపురు పుల్ల కాంచెల్లి చెత్త చాట దాకా ప్రతిదీ ఆయన ఒకటి తెస్తే మనం ఒకటి తెచ్చి ఏ అవసరానికైనా మనం ముందుకు లేకుండా 2 సమానంగా చేసుకుందాం అంటేనేమో మంచిగా బతుకుతాం. ఇక లేదంటే ఇక మనం గిరి అప్పుల పాలైతే ఆయన గట్లనే బతుకుతాడు. ఆలోచించయ్యా, నా మాట నువ్వు. అది కాదే రజని, ఎన్ని రోజులు మంచిగా ఉన్నాం, ఇప్పుడు గొడవ పెట్టుకుంటే గలీజ్ ఉంటది. మనం తమ్మితో సహా భూమి తీసుకుందామా? ఇక నువ్వు మారవా? అరే ఎన్నిసార్లు చెప్పాలి? ఎప్పుడు తమ్ముడు అని చెప్పేసి ఆయన మీదనే ఉంటాను. అరే ఆయన నేను బతుకుదామని చూస్తుండు, మరి ఆయన ఆలోచించండి నీకోసం. నా దగ్గర 20 లక్షలు నేను ఒక గుంట పోయి కొనుక్కుంటా అన్నాడు కానీ, మరి నా దగ్గర నీ డబ్బులు ఉన్నాయి, అమ్మ అన్న దగ్గర ఏ డబ్బులు ఉన్నాయి, మరి 2 కలిసి పొత్తులు కొందామని ఆలోచించేదా? ఎన్నిసార్లు చెప్పినా నీకు మీద పనిచేయదా? ఇంకొకసారి తమ్ముడు అని చెప్పేసి ఇట్లనే వేసావు అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. అరే ఎప్పుడు కూడా అన్ని బాధ్యతలు నువ్వే మీద వేసుకోవడం ఏందయ్యా? మనకంటూ కొన్ని భవిష్యత్తు ఉంటది కదా, మన గురించి కూడా ఆలోచించవా? రేపు పిల్లలు పుట్టినాక వాళ్ళకి ఏం చేస్తావు? అవి 20 లక్షలు వెనకేసుకున్నారు, రేపు మొత్తం వెనకేసుకుంటాడు. అర్క తిందామా చెప్పు? మరి నీకేం చెప్పాలో ఎంత చెప్పి నా నెత్తి పోతుంది తప్ప నీకైతే అర్థం కాదు. ఉండు ఇట్లనే వేసుకుంటుండు, అన్ని మీ తమ్ముడి మీద పెట్టుకుంటుండు. మనిషికో మాట కొట్టుకో తెప్పాట, నీకు ఎన్ని చెప్పినా అర్థం కాదు. బర్రెకి ఏమైంది, గడ్డి తింటలేదు, జ్వరం వచ్చినట్టు డాక్టర్ కన్నా చూపేస్తాను. డాక్టర్ నెంబరు వాళ్ళ దగ్గర ఉంటుంది. అన్నా ఏం చెప్తున్నావురా? అయ్యో బర్రె గడ్డి ఎత్తానే. అరే మరి మొన్న కొత్త బర్రె ఉన్నది ఎదురా? అయ్యో అక్కడ గాచెట్టు కింద కట్టేసిన, అది వేరే పాలిస్తాను. ఇక మొన్న నేనేది కదా, ఇక ఇదే బంద్ చేస్తుంది. ఇక 12 రోజులు అవుతుంది. ఇక ఎన్ని లీటర్ ఇస్తుంది పాలు? ఇది దగ్గర పడ్డది, 1 లీటర్ ఇస్తాను. అదే 4 లీటర్ దాకా ఇస్తాను. ఇక దాన్నే మంచిగా చూసుకోవాలి. అవును కానీ ఎప్పుడు లేని గిట్ వచ్చినవేందన్నా? ఏం లేరా తమ్మి, నువ్వు జాగుంటానమాట కదా? అవునన్నా. మరి ఆ ముచ్చట నాకు చెప్పినా అయిపోగారా, 100 కింద చెప్పినావురా.
అంటే నేను వదినకి చెప్పలేదన్నా, అమ్మకే చెప్పిన. పక్క పొంటి వదిన ఉన్నది, వదిన కూడా ఉన్నది. ఇక ఇంతకు నీ దగ్గర ఏ పడున్నారా పైసలు? ఓ 20 లక్షలకు ఉన్నాయన్న. 20 లక్షలా? 20 లక్షలు ఏమొస్తాయిరా? ఏ పటన్నా వచ్చిన కాడికి ఒక గుంట వస్తుంది అనుకుంటానా. అయితే మొన్న అమ్మని కూడా అడిగిన, ఏమన్నా ఉంటే చూడా అంటే, గుంట ఎవరు అమ్ముతారా, 2 గుంటలు 3 గుంటలు ఇట్లా అమ్ముతారు కానీ ఇక గుంట ఎవరు అమ్మరు అనుకుంటా అంటుంది. ఇక వదిన కూడా ఉండి అన్న నువ్వు ఒకసారి అడుగుతా అని చెప్పింది. అడగాను నేను కూడా చెప్పింది కావచ్చు నీకు వదినే ఆ ముచ్చట. సరే ఒక పని చేయి, నేను కూడా ఒక పైసలు రెడీ చేస్తా, ఇద్దరం కలిసి 3 గుంటలు తీసుకుందాం. సరే అన్న, మంచి మాటనే చెప్పినావు. సరేనా? ఎల్లుండి వరకు పైసలు రెడీ చేస్తా, నీ పేరు మీద రిసీవ్ చేసుకో. సరేనా? నా పేరు విన్నా? నా పేరు ఎందుకన్నా? ఇద్దరు కలిసి పైసలు పెడతాను, ఇద్దరు కలిసి కొనుక్కుంటాను. ఇద్దరు పేరు పెట్టుడే న్యాయం ఉంటది కదన్న. నా పేరు పెట్టుడు కరెక్ట్ కాదన్న. నువ్వేమన్నా పరాయని వారా? ఆ తమ్ముని వినా చేసుకో, ఏం రిజిస్ట్రేషన్. అయినా కూడా అట్లేం వద్దన్న. అన్న మనోడైతే వదిన మనది అవుతుంది అన్న, తమ్ముడు మనోడైతే మరదలు మనది అవుతుందా? రేపు ఈ విషయం వాళ్ళకి తెలిసినా వాళ్ళిద్దరిలో మనమే కలుతుంది అన్న, మనం విడిపోవడం అవుతుంది. ఇక ఎట్లయినా కూడా మన ఇద్దరం కలిసి చేసుకునే న్యాయం అన్న. సరే తీరా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, పోతాను మరి. సరే అన్న. ఏమా గడ్డి తినేది ఉందా? గడ్డి తినో పాలియో తిను. అది డాక్టర్ ఇచ్చి సూదన్ వేయాలి, గడ్డి తింటుంది తినలేదు. బ్యాంకు సార్ అర్ధ గంటలు వస్తున్నాడు, ఇంకా వస్తలేడు. టైం చూస్తేనేమో 11 అవుతుంది. ఒకసారి ఎందుకైనా మంచిది ఫోన్ చేస్తా. అగో ఫోన్ కడి చేస్తాడు ఎందుకు ఏమన్నా. సార్ నమస్తే సార్. నమస్తే. రిషభే వచ్చి శివ సార్ దగ్గర అర్ధ గంట కన్నా ఎక్కువ అయిపోయింది సార్. తొవ్వల పడడానికి లేట్ అయింది. తెచ్చావన్నీ? తెచ్చిన సార్. సార్ నేను చూసుకుంటాను కానీ నేను చెప్పిన పైసలు రెడీ చేసావు మరి? సార్ గన్ని పైసలు అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేయాలి సార్? ఆ భర్తనే దాంట్లోకి ఇస్తా అని చూస్తున్నా సార్. ప్లీజ్ అయిందా సార్ పని ఏమన్నా? పని అవుతుంది కానీ నువ్వు అడ్వాన్స్ ఏంది ఎట్లయితుంది? సరే నువ్వు 5 లక్షలు రెడీ అయ్యి, నేను జాగ్గుంటున్నా, నాకు పైసలు అవసరం ఉన్నాయి జర అర్జెంటు. సరేనా? 5 లక్షలా? సరే సార్, ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి సార్. వారంగా నాకు ఎల్లుండి వరకు నాకు కావాలి సార్. మా భార్య బంగారం ఉంది, అమ్మాయిని తీసుకొచ్చిస్తా సార్. ఒక్క వారం రోజులు సార్. దానికి వారం ఎందుకు, ఎల్లుండి వరకు అరేంజ్ చేయను. బంగారం ఉంది కదా, అమ్మాయి ఇస్తే అయిపోతుంది. పిల్లకన్నా ఎక్కువనా నీకు? 2 రోజులు సార్. నాకు ఎల్లుండి వరకు కావాలి. నీ ఇష్టం, అది ఆలోచించుకొని చెప్పు. సరే సార్. రెండు దాటి 3 అవుతుంది, ఇంకా అన్నానికి వస్తలేడు. అలిగి పీకినట్టు ఉన్నాడు. ఓ మాట అంటే చాలు అలుగుతాడు, సపరేకపోతాడు. తిండి సోయొద్దు ఏమద్దు, చూసి చూసి నాకే ఆకలి అవుతుంది. మళ్ళీ వచ్చినాక అంటాడు కావచ్చు, తిన్నావా, నేను తిన ముందుకే తిన్నావా మంచిగా, ఇక నేను లేకున్నా నీకు ఏ రంది లేదు, నీ తిండి అయితే నువ్వు తింటావు అని అంటాడు. ఇక మరి నాకు కడుపు లేదా, నాకు ఆకలి కాదు, ఎంతసేపు ఎదురు చూడాలి. హలో సురేష్, సరే మనోళ్ళే 40 లక్షలు, అది జల్దీ చేసి సరేనా? మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తలే, సరే మనోళ్ళు దగ్గర వాళ్ళు, సరేనా? తొందర ఏరి. ఏంది నేను రాకముందు ఏంటన్నావు? ఏం చేయాలి, ఎంతసేపు ఎదురు చూడాలి? నీకు ఈ మధ్యలో బాగా అవుతుంది. ఆకలి చచ్చిపోతాన్నా. నువ్వు ఇగరాగా అవరావు, ఏ ఊకేమన్నా అంటే చాలు అత్త మీద కూడ లెక్క అన్నం మీద అలుగుతావు. పనుండనే. ఎటు పోయినావు? చిన్న పని వాడే. ఏం పని? ఏం లేదే, ఒక 40 లక్షలు లోన్ ఇప్పిస్తా అని చెప్పిన, కమిషన్ కింద 10 లక్షలు ఇస్తా అని చెప్పిండు. అదే పని మీద తిరుగుతుందని. ఏంది 40 లక్షలు లోన్ ఇప్పిస్తే నీకు 10 లక్షలు ఇస్తా అన్నాడా? 30 లక్షలు వాడు తీసుకొని 10 లక్షలు నీకు ఇచ్చి వానికేమో లాభం? అసలు ఇసుంటే నమ్మచ్చా? ఏం లేదే, వాళ్ళ పాప బాలేట, ఆ పాపకు 40 లక్షలు కావాలంట. నాకు 10 లక్షలు ఇస్తే ఈ 40 లక్షలు ఇప్పిస్తా అని చెప్పిన. బాగా అక్కడనట్టున్నది, సరే అని చెప్పిండు. ఏమోనయ్యా, మరి వాళ్ళ అక్కను మనం అవకాశంగా తీసుకోవడం కరెక్టే అంటవా? ఎందుకు కరెక్టే కాదు, మా బ్యాంక్ తప్ప ఏ బ్యాంక్ తినడానికి పైసలు రావే. ఆ పాప బతకదు, నేను కాబట్టి రిస్క్ తీసుకొని ఆ పాపను బతికితేనే. నువ్వు అన్నది కూడా నిజమే. ఒక ప్రాణాన్ని బతికేయడం కోసం మనం ఆ 10 రూపాయలు సాయం చేసి అందులో 4 రూపాయలు తినడంలో తప్పేం లేదులే. మనకు కూడా ఇబ్బందే కదా అన్ని పైసలు ఇప్పియాలంటే. సరే
ఎంతో కొంతనైతే వాళ్ళకైతే సాయం చేసిన వాళ్ళమే అవుతున్నాం కదా ఇప్పి. మరి సరే కానీ ఇప్పుడు 10 లక్షలు వస్తాయి కదా, వచ్చినాక మరి ఏం చెప్తావు? పిచ్చిదాన్ని వాయ్, ఏం చెప్తున్నావు అంటావు? తమ్ముడు జాగుంటాడు కానీ మనం కూడా ఇంత 10 లక్షలు కలిపి ఇంకా 10 లక్షలు కలిపి తమ్ముతో జాగుందాం. ఇక నువ్వు మారవయ్యా, చెప్పి చెప్పి నా తలకే పోతుంది. కుక్కతో ఒక గుండు కడితే చక్కగా కాదట. నీకెన్ని చెప్పినా కూడా ఇక నీ బుద్ధి మారది. నువ్వు ఏమన్నా వేసుకో, ఎట్లా అన్నావో నాకు ఇక తెలియదు. నువ్వు గంగలవో గుదట్లవో పోయించల్వో. సరే నేను ఆకలి అయితే ఇంకా అన్నం ఎందుదాయే? నేనేం చెప్తాను ఈడ, తినేది కనబడతలేదా? నేను తిన్నాక ఎత్తపో. అమ్మేటివేంది? మీ అమ్మ ఎటు పోయిందో నాకు చెప్తుంది. గీడికోతనం గడికోతనా నాకు ఎవరైనా చెప్తారా ఏంది? నీతో పెట్టు తమ్మునికి అన్ని పెట్టు. ఏదో ఒక రోజు నీకు తీసుకొచ్చి మీ తమ్ముడు గట్టిగా పెడతాడు, అప్పుడు తెలుస్తుంది రోగం. నేనైనా తమ్ముడు 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 ఛీ. ఈ కూర పాడుగా సప్పిడి సతుకు, ఉప్పు లేదు మను లేదు. ఏమైంది చెల్లె? ఫోన్ చేసి అర్జెంట్ కదా మనం, ఏమైంది? ఏం లేదు కానీ అన్న, మొన్న శిరీషకు పెళ్లి సంబంధం వచ్చింది కదా, మరి ఏమన్నారు వాళ్ళు? ఖాయమైనట్టేనా? ఖాయమైనట్టంటే వాళ్ళు చూసిపోయారు, అమ్మాయి ఓకే అన్నారు. కాకపోతే ఏంటంటే ఇక పెట్టుబడుల గురించి మాట్లాడాలని చెప్పినాం. ఇక మధ్యలో ఇక చర్చలు నడుతున్నాయి. నేను ఇస్తా అన్నది వాళ్ళు ఇంకా ఆలోచించుకొని చెప్తామన్నారు. అమ్మాయి ఓకే అన్నారు. కాకపోతే ఇక మనం కూడా కట్న కానుకలు ఇవ్వాలి కదా, దాని గురించి మాట చెప్పిన ఆలోచించుకొని చెప్తామని చెప్పారు వాళ్ళు. మొన్న చిన్నోడు అమ్మ నా దగ్గర 20 లక్షలు ఉన్నాయే, మరి ఏమన్నా ఒక్కుంటే భూమి కొనుక్కుందాం అని అన్నాడు. సరే తీరా చూద్దాం, మరి అన్నని విసారించుదాం. ఏమంటావే రజని? మరి పెద్దోని ఉద్దేశం ఎట్లుంది? వాడు కూడా భూమి కొనే అంత ఉద్దేశం ఉన్నాడా లేడా అని అడిగిన. ఇక వాడు కూడా ఇచ్చే ఉద్దేశం ఏమంటే ఉన్నాడు. మరి ఓ 40 లక్షలలో ఓ 3 గుంటలంత భూమి ఏమన్నా చూడరాదన్న? చెల్లె 3 గుంటలకు 40 లక్షలు అంటే కష్టం చెల్లె. దాదాపు ఓ 2 గుంటలు రాక వస్తుంది నాకు తెలిసి అయితే. ఎందుకంటే భూముల రేట్లు బాగున్నాయి ఇప్పుడు, చాలా కష్టం చెల్లె. మరి లోపలికి దొరుకుతాయి, తీసుకుంటారా? రోడ్డు కంటే రేట్ ఎక్కువ ఉన్నది. లోపలికని అంటే మరి ఏమంటారో ఏమో అన్న, మరి అడిగి చెప్తుంది. కానీ నువ్వైతే ఏడ జాగున్నా ఆపు, పొడగొట్టకు మరి. చెల్లె మీరు ఎట్లా అంటే అట్లున్నాయి, రోడ్డుకు ఉన్నాయి, సందులో కూడా ఉన్నాయి. కాకపోతే ఇక మల్లన్నది కూడా ఉన్నది, బో అన్నది ఉన్నది, సత్ అన్నది కూడా ఉన్నది. మీరు ఏ రకం అంటే ఆ రకం ఉన్నది, రోడ్డుకున్నాయి, సందులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నీ కొడుకుని అడిగి చెప్పు, మంచి విచారణ చేసి చెప్పు. సరే అన్న, అడిగి విసారించుకున్నాకనే ఏం ముచ్చటైనా చెప్తా మరి. మళ్ళీ నువ్వు విచారం చేయకుండా చెప్తే ఏంటంటే మళ్ళీ అక్కడ ఇక్కడ అంటే కష్టం అవుతుంది. ఎక్కడొక్కడ చూసుకొని ఖాయం చేసుకుంటే భయాన్ని పెడితే అయిపోతుంది. ఉన్న కొద్దీ భూముల రేట్లు పెరుగుతున్నాయి. నీ మొదటి చెప్తానా ఓ 2 గుంటంతా కొనుక్కొని ఇల్లు కట్టుకో అని చెప్తే వినకపోతే ఇప్పుడు నువ్వు ఉంటాన వరకు రేట్లు పెరిగాయి. అవునన్న, ఈ ఎప్పటి తిప్పలు అప్పుడే అయినాయి. మరి నేను పోతా, ఇంత ఛాయ్ తాగిపో అన్న. ఇక ఛాయ్ ఎందుకు కానీ పోతారా, లేట్ అవుతుంది రా చెల్లె, పోతా. సరే అన్న మరి. అబ్బా ఏంది ఇలా పొద్దున్న నుంచి బాగా ఛాతీలో నొప్పి వస్తుంది. ఈ బకెట్ తీసుకుపోయి నీళ్ళన్నీ వేడి చేసుకొని స్నానం చేద్దామంటే ఈ బకెట్ లేపుతానా, ఆయనతో పడిపోయి పుట్టుకున్న పానం పోతే ఎట్లా? అమ్మో, ఇది ఏం చేస్తాందో ఏమో ఇంట్లో పెద్దది. రజనీ, రజనీ! అత్తమ్మా. రజనీ! ఏమైంది అత్తమ్మా? నిన్నెవడు పిలిచిండే, నువ్వు వస్తాను. అది లేదా ఇంట్లో? అక్క పొద్దున్నే కూరగాయలు కానీ బయటికి పోయింది. ఇవాళ ఆదివారం కదా, బావ కూడా వెళ్ళింది. అయ్యో, ఇది నేను లేవ ముందుకే పోయినట్టున్నది. ఇవాళ నేనే పొద్దెక్కి లేచినట్టున్నా. ఏం లేదు, ఈ బకెట్ కాస్త బాత్రూమ్ లో పెట్టాలి. నాకు శాతనై పాడైతే లేదు, అది ఉన్నదేమో అనుకొని పిలిచిన. నేను పెడితే అత్తమ్మా. ఏమొద్దవ్వ తల్లి, నీతో పని చేయించుకుంటే ఇక నా కొడుకు నా మీద కయ్యమని లేస్తాడు. అమ్మా నువ్వు దాని బకెట్ ఎందుకు పెట్టమన్నావు, దాని కడుపు నొత్తందట, కాలు నొత్తందట, నువ్వు పని చెప్పడం వల్లేనని నా మీద ఇరుసుక పడతాడు. ఏమొద్దు పోవ తల్లి. అట్లేం లేదు అత్తమ్మ, నేను పెడతా. ఏమొద్దవ్వో, నీకో దండం. నువ్వు పని చేయొద్దు, నా కొడుకుతో నన్ను తిట్టియొద్దు. నేనే పెట్టుకుంటా పో. అత్తమ్మా, అత్తమ్మా, అత్తమ్మా ఏమైంది?
అమ్మా 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 అత్తమ్మా 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 ఏమైంది? బకెట్ మోసుకుంటే కింద పడ్డదక్క. మరి గా బకెట్ ఆ వెతకపోతే నువ్వేం చేసినావు? తీసుకొని ఇంట్లో పెట్టిపోయినావు. పట్టుకుంటాను నాయన, నా మాట వినలేదు. ఏమో ఏమోలే దేవుడా. పా హాస్పిటల్ తీసుకోపా. అరే ఏమైంది? మరి మీరు ఎందుకు బకెట్ ఎలా పడతాడో చూసుకుంటున్నారు? అత్తమ్మలే ఒకసారి ఏమైంది? పాపా మీరు పోలే, నేను తర్వాత వస్తా. ఇదిగో సార్ 5 లక్షలు మా పిల్లం బంగారం అమ్మి ఇచ్చిన సార్. ఉన్నాయా మరి పైసలు? ఉన్నాయి సార్, గట్లా చెప్తున్నా సార్. ఇగో ఇంకా 5 లక్షలు బాగున్నావు సార్. లోన్ వచ్చినాక ఇస్తా సార్. సరే 30 లక్షలు ఇస్తే అయిపోతుంది సార్. ఇంకెంత టైం పడుతుంది సార్? ఒక వారం 10 రోజులు పడుతుంది సార్. వారం 10 రోజుల పాప జీవితం సార్, తొందర అయ్యేటట్టు చూడండి సార్. సరే ఓ 4 రోజులు అవుతుంది. సరే సార్. ఇదిగో సార్ ఇది తీసుకున్నట్టు ఎవరు చెప్పకు. గట్లా చెప్తున్నా సార్. చెప్పా సార్. నా ఉద్యోగం పోతుంది. సరే సార్. ఏదో నువ్వు పాప పేరు చెప్పినావు కాబట్టి ఇస్తున్నా. చెప్పా సార్. అరే నిన్న పొద్దున వచ్చినప్పుడు మంచిగా మాట్లాడింది, మరి నిన్నటికి ఇయాటికి గిట్టెట్లయిందిరా? ఏమైందిరా? డాక్టర్ ఏమన్నాడు రా రజని? ఏం చెప్పాలి బాబాయ్, నేను లేను ఆయన లేడు, కూరగాయలు పోయినాం. మేము పోంగా మా మరిదొన్న చెల్లెనే ఉన్నారు. పోయి వచ్చే వరకే బకెట్ లావట్లేదని చెప్పి మరి లావట్టిందో లావట్లేదో కిందనైతే అడ్డం పడ్డది. ఏమైంది ఏమైంది అని దాన్ని అడిగితే అక్క బకెట్ లావట్టుకోంగ జారిందో మరి ఏదో అన్నది ఆడావిల్లా, నువ్వు పట్టుకపోయినవైనా నేను కోపడ్డా. ఇక ఆగమాగం మనకు మొసత్తలేదని కళ్ళు తిరిగి పడ్డవాళ్ళే దవాఖాన తీసుకుపోయాను. మరి నువ్వు పట్టుకపోదా? ఏం చేసినావు నువ్వు? నేను తీసుకోవద్దా అన్న బాబాయ్, అసలు నా మాట ఎక్కడ వింటాంది, పట్టుకొని ఇవ్వలేదు. ఇక ఏమైందో ఏమో అని టెన్షన్ లో అందరం కలిసి దవాఖానకైతే తీసుకొని పోయాను. డాక్టర్ ఏమన్నాడు? ఏం చేయాలి బాబాయ్, దవాఖాన తీసుకోగానే డాక్టర్ అన్ని పరీక్షలు చేయమన్నాడు. అన్ని పరీక్షలు చేస్తే ఆమెకు బీపీ షుగర్ ఉన్నది అన్నట్టు తేలింది. బీపీ అంత ముందుకే ఉన్నది, ఇక మళ్ళీ కొత్తగా షుగర్ వచ్చింది. ఇక డాక్టర్ మళ్ళా ఎట్లా సార్ మరి ఏమైంది మా అత్తమ్మ గిట్ల ఎందుకు అయింది అని అంటే, ఏం లేదమ్మా గుండె దగ్గర కొంచెం అంతా కొవ్వు పెరిగింది, అందుకే ఆమెకు గుండె కాడ నొప్పి లేచి హార్ట్ అటాక్ వచ్చినట్టు అయిందమ్మా, తీసుకొచ్చిందే మంచిదైంది అన్నాడు. నెలకు ఒక 10-12 వేల రూపాయల మందులు ఖచ్చితంగా కోర్సు వాడాలి అన్నారు. ఆమెకు అంతకు ముందు నుంచి కూడా అప్పుడోసారి గుండెలో నొత్తందంటే నేను ఇంకా గ్యాసో అల్సరో ఏమో కండరాల నొప్పి అది ఇది అంటారు కదా, అట్లా ఇట్లా కావచ్చు అని నేను అనుకున్నా. అప్పుడు కూడా చెప్పిన మరి అత్తమ్మ ఇట్లా చూసుకుంటూ ఉండద్దు, దవాఖాన పోవాలి చూసుకోవాలని చెప్తే ఆమె నా మాట ఏడింటది. ఏం చేయాలి, నా పెద్ద కొడుకు దగ్గర పైసలు ఉన్నాయా, ఆయనని ఇబ్బంది పెట్టాలి, చిన్నోడి కాడెక్కడి గిట్లనే కొడుకుల విషయంలో ఆలోచించి ఆమె పానం మీదకి తెచ్చుకున్నది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు మామయ్య, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు బాబాయ్. డాక్టర్లు ఏమో నెల కోర్సు వాడాలన్న బట్టే ఆమె ఉన్నదే మాకు ఒక్క దిక్కు. ఇక ఆమెకి ఏమన్నా అయితే ఎట్లా చెప్పు. నెలకు 10-12 వేలు అంటే ఇబ్బందే. అయినా నువ్వు చెప్పిన ప్రకారం 12 వేలు నెలకు కట్టాలంటే ఇబ్బంది అవుతుంది. మరి బతికిన రోజులు జర మా చెల్లెకి కష్టం అవుతుంది. మరి డాక్టర్ ఏమన్నారా? గుండె దగ్గర ఆపరేషన్ చేస్తే నయం అవుతుంది అని చెప్పిండా? అది కూడా అడిగినాం బాబాయ్. డాక్టర్ ఇప్పుడు సరే నువ్వు అన్నట్టు 10-12 వేల మందులు తెస్తాం వాడతాం, అది ఎన్ని రోజులని వాడినా పానమైన ఎట్లుంటది, అదేదో ఒక్కసారి ఆపరేషన్ కూడా చేస్తే అయిపోతాయి కదా, ఎన్ని డబ్బులు ఖర్చు అయినా సరే మేము చూసుకుంటాం అని అంటే, అమ్మ ఆపరేషన్ కూడా చేస్తాం ఆ ప్లాన్ కూడా ఉన్నది, కానీ ఇప్పుడు ఆపరేషన్కు ఆమె వయసు సహకరించది, తబ్బన ఏమన్నా ఆపరేషన్ చేయంగా ఆమెకు ఏమన్నా ఇబ్బంది అయ్యి ఫెయిల్ అయితే మాత్రం దానికి మేము ఏం చేయలేము అన్నట్టుతోనే ఇక నాకు భయం అయింది. ఇక ఉన్నన్ని రోజులన్నా ఈ మందులు మింగుకుంటా ఉంచుకుంటూ ఉండొచ్చు, కానీ ఆయనతో ఆపరేషన్ ఫెయిల్ అయితే చూసుకుంటా పానం పోగొట్టుకున్నట్టు కదా, అందుకే ఈ ఆపరేషన్ లేకుండా మంచిదే అని చెప్పి ఆయన నేను మేమందరం నెలకి మందులు వాడదానికి అని తీసుకొచ్చినాం. ఏం చేయలే, ప్రాణం మీదకి వచ్చేదాకా చెప్పబోతుంది. కొంచెం నీకు ఇబ్బంది అయినప్పుడు అవస్థ అయినప్పుడు చెప్తే హాస్పిటల్ ఉంచుకుంటే నయం అవుతుండే. ఇప్పుడు చెప్పే వరకు డాక్టర్ సీరియస్ అని చెప్పవాటే. నెలకు 10-12 వేలు అంటే మీ కొడుకులకి ఇబ్బంది కాదా? రేపు నువ్వు లేకపోతే నీ కొడుకులకి ఎంత ఇబ్బంది అవుతుంది? మన ఆరోగ్యంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా చెప్పాలి చెల్లె, ప్రాణం వచ్చాక చెప్పబోతుంది. ఏమోనే అన్న, ఇట్లా అవుతుంది అనుకోలేదు. అన్ని బాధ్యతలు అన్ని ఖర్చులు పెద్దోడు ఒక్కడే వెళ్ళదీయబట్టే ఇక వానికి దావకన ఖర్చు ఏం పెట్టియను, ఏమైతుందిలే అనుకున్నా. ఇంత పానం మీదకి వస్తుంది అనుకోలేదు అన్న. ఏందమ్మా ఇంట్లో అన్ని అన్ననే పెట్టుకుంటాడు కావచ్చు, అమ్మకేమన్నా అయితే హాస్పిటల్ పెట్టుకోవాలంత స్తోమత లేదా నాకు? అయినా నువ్వు చెప్తా కదా నాకు తెలిసేది, చెప్పకుండా ఎట్లా వెళ్తుంది? అరే చిన్నోడా నాకు కాళ్ళు వస్తుందిరా తలకాయ వస్తుందిరా అని చెప్తానే కదా
దవాఖానలకు తీసుకోపోవటా చెప్పండి ఎట్లా చేస్తా చెప్పు మరి అంత తీసి పారేసినాడు చేస్తావేందమ్మా అయ్యో ఇందులో తీసి పడేసింది ఏమున్నదిరా నీ దగ్గర ఉన్నాయో లేవో అని నేనే అడగలెత్తియరాదురా ఏమైనా పరాయిలకు చెప్తాన్నారా ఏదో మీ మామ ముందటనే కదరా నేను మాట్లాడింది ఇంతలే కొంచెం పడతావు ఏమన్నా మాట అందామంటే ఇక నీ పిల్లం గుర్రు అంటది నా మీదకి. అరే ఏందత్తమ్మా ఈ పరిస్థితిలో కూడా నన్ను అన్నోడు అవసరమా? నేనేమన్నా నీ కొడుకు చెప్తానా మీ అమ్మకు పెట్టకు మీ అమ్మకి ఎందుకు పెడతానో ఖర్చులు అని? ప్రతి దాంట్లో మీతో నన్ను ఎందుకు కంపేర్ చేసుకుంటారు? కొంచెం కూడా అర్థం చేసుకోరా అత్తమ్మ నన్ను. ఇప్పుడు వీళ్ళందరి ముందు కూడా నన్ను ఎందుకు అంటారు మీరు? నీకు పెడితే నాకు కూడా పుణ్యమే కదా అత్తమ్మ. అరే ఏందే చిన్నదానికి ఇంతగానో మాట్లాడతానవేందే? నేనేమన్నానని ఇప్పుడు అంతగానో ఒకటే వాదిస్తాను నాతోటి? నాకే ఓ పక్క పానం మంచిగా లేక నారందిలో నేనుంటే నీ బాధ ఏందే మధ్యలో? ఏమో ఒకటే చెప్తానే ఉన్నావు. ఆరా చెల్లె ఎందుకు ఆమెతో మాట్లాడతారు? ఎందుకు కొలుసుకుంటారు ఆమెతో? అయినా ఎవరు తవ్వుకున్న కోతలు వాళ్ళు పడ్డట్టు మీరు తవ్వుకున్న కోతలు మీరే పడ్డారు. అనుభవించిరిగా. ఈమె ఎక్కడ చాలినట్టు నా పక్కనే నిల్చున్నది బంగారావ. ఏ ఆగురి ఏందో ఏమో ఒకరికంటే ఒకరు ఎక్కువ ఉన్నారు. గీ పరిస్థితులు ఉన్నాక కూడా అన్ని అచరణలు గణేష్ దాన్ని తీసుకొని లోపలికో. బిడ్డ అదే నేను పోయేస్తా. చెల్లెని జర మంచిగా చూసుకో. టైంకు మందు లేపి ఏమైనా అవసరం పడితే నాకు ఫోన్ చేయి. ఓకేనా అన్నా? జర అప్పుడప్పుడు వచ్చి ఊకే చూసిపోవే. చూసిపోతారా? తప్పకుండా చూసిపోతా. మీ వదిన కూడా తీసుకొస్తా. నాకు పానం అంతా ఇక అటే తనలాడుతుంది. వదినను కూడా తీసుకొని రా మర్చిపోకు. తీసుకొస్తా. నువ్వు రంది పెట్టుకోకు. నీకు ఏం కావాలి టాబ్లెట్ టైంకి వేసుకో. సరే అన్నా. మంచిగా తిను. ఓయ్ రాంగా ఇంకొక 2 తీర్ల గోళీలు లేకపోతే అందులో లేవనే వరకు ఆటో పట్టుకొని సప్లై కత్తిమి. ఇప్పుడు తిన్నాక అవే వేసుడు ఉన్నట్టున్నది. పోయి పట్టుకొత్తవా? నేను తీసుకోతా తప్పి. నువ్వు వచ్చేంతలో అమ్మకి ఏమైనా వేసి పెడతా. అవును మర్చిపోయాను. ఆయిల్ ఎక్కువ పోయేకే. ఆయిల్ పోయా. అత్తమ్మ నువ్వు ఇట్లా వరకు నేను నీకేమన్నా చేస్తా. ఆ రొట్టె గిట్లా చేస్తా నూనె గిట్లా పోయకుండా. సరే సప్లై కానుకో ఏం ఆలోచించదు. సరే బిడ్డ. నాకంతా భయం భయంగా అవుతుంది అయ్యా. ఎందుకే? మామ పడిపోయేందుక? అమ్మ పడిపోయింది. ఆమె ఆరోగ్యం అట్లుంది. ఇప్పుడు ఎంత లేదన్నా నెలకు ఒక 10-12 వేల రూపాయల మందులు అయితేనే అవి మనకు మనిషి లెక్కగానే పడుతుంది. అవునే. ఇప్పుడు ఎట్లనయ్యా? ఏం చేస్తావు చెప్పు? ఆ పైసలన్నీ మరి నువ్వే చూస్తావా మళ్ళీ నెలకు కూడా? మరి ఇంకోటి చూపెడతా నేను చూపెడతా. నీకు ఏం చెయ్యాలి చెప్పియా? ఎన్నిసార్లు చెప్పినా నా మాట అంటే నీకు లెక్క లేకుండా పోతుంది. అరే చెప్పి చెప్పి నా నోరు నొత్తుంది కానీ నీకైతే ఇంత కూడా అర్థం కాదు. నువ్వు చూసుడు ఏంటయ్యా? నువ్వు ఒక్కనివే పుట్టినవా? ఇన్ని రోజులు అంటే నువ్వు రూపాయో ఆటనో సామాన్లు సరుకులు తెస్తున్నావంటే అన్నిటికి ఒప్పుకున్నావు. కానీ ఇప్పుడు నెలకు 10-15 వేల మందులు అంటే ఏడికెళ్ళి తెస్తావు? ఎందుకు ఇట్లా చెప్తున్నావయ్యా చెప్పు? నువ్వు ఒక్కనే పుట్టలే కదా, మీ తమ్ముడు పుట్టిండు. చూసినావు మనం అప్పుడు మాట్లాడుతుంటే మీ మామతో ఏమంటాడు? అమ్మ నువ్వు నాకు చెప్పంది ఎట్లా? అడగంది అమ్మాయినా పెడుతుందా? నీ బాధ ఏదైనా ఉంటే నాకు చెప్తే నేను చూంచనా? కన్న తల్లికి సేవ చేసుకోలేనన్నా అని మాట్లాడిండు. మరి ఇప్పుడు కూడా మరి ఆయననే చెప్తే అయిపోతాయి కదా. ఆయన కూడా సగం భరిస్తాడు కదా. ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? అరే ఆయనకు కూడా వాళ్ళ అమ్మ సేవ చేసుకునే పుణ్యం దక్కాలి కదా. వాళ్ళ అమ్మకు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెట్టుకుంటాడు? ఆయనకు కూడా బాధ్యత ఉన్నది కదా చూసుకోవాల్సిన. ఆయన ఎందుకు ఆ పుణ్యం దక్కించుకొనియవు? ఆయన ఎందుకు ఖర్చు పెట్టుకొనియవు? అరే మా అమ్మకు నేను సేవ చేసుకున్నా అన్న ఆత్మాభిమానం కూడా ఆయనకు ఉంటది కదా. ఆ మాత్రం అన్న ఆయనకు సంతృప్తి ఉండాలి కదా. మా అమ్మకి ఇట్లా అయినప్పుడు నేను చూసుకున్నా అని ప్రతి సందర్భంలో ఆయన గుర్తొస్తుంది కదా. ఏది నేనే చూసుకోవాలి, ఏదికి నేనే అది కావాలని నువ్వెందుకు అన్నైతానో చెప్పు. సరేనే ఇప్పుడు నువ్వు చెప్పే కట్టే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎట్లా చెప్పని ఏమనుకుంటారేమో. ఎట్లా ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఈ ముచ్చట కనుక మీ అమ్మతో కొంట పోయి మాట్లాడి చెప్పినాం అనుకో, ఆ మాత్రం ఆమె తీసుకోలేక ఆయనతో ఎక్కువ ఆలోచించి ఇంకా మళ్ళీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటుందేమో అన్న భయం ఇటుంది. ఇదంతా కాదు. అయ్యో మీ తమ్ముతోనే నువ్వు పోయి డైరెక్ట్గా మాట్లాడు. తమ్ముడు ఇప్పటి వరకు ఏమైందో ఏం పోయిందో 1 నెల నువ్వు చూసుకో అమ్మను, 1 నెల నేను చూపిస్తా. ఇట్లయితేనే మనకి ఏ లోళ్ళు ఉండేరా. ఎన్ని రోజులని నేను చూసుకోవాలి చెప్పు? ఎన్ని రోజులని నేను చూసుకుంటుండాలి అని చెప్పు. నువ్వు మాట్లాడు. నువ్వు ఇట్లా మాట్లాడకపోతే మన పరిస్థితి అయితే రోడ్డు మీద పడుతుంది. నేను చెప్పింది అయితే ఒక్కసారైనా నా మాట విను. ఏమంటావు? సరే చెప్పి చూస్తా. మరి ఏమనుకుంటాడేమో.
ఇక అనుకునేది ఏం లేదు. ఆయన కూడా నాయన నోటి నుంచి అన్నాడు, అమ్మ నీకేమన్నా అయిందంటే నేనెందుకు చూసుకుంటుంటేనే సూంచనా అని. ఇక నువ్వు ఇప్పుడు ఆలోచించేది ఏం లేదు, పోయి చెప్పు సరేనా? సరేండి. పా. మీ అమ్మకు రొట్టెలు ఇట్లా చెయ్యాలి, అన్నం వండాలి. ఏమైందన్నా? ఏదో మాట్లాడాలనిపించినావు, ఏం ముచ్చట? ఏం లేదురా, ఎట్లా చెప్పినా నాకు అర్థమవుతలేదు. ఎట్లా చెప్పని అర్థమవుతలేదా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందన్నా? నువ్వు అట్లా ఆలోచించకన్నా, ఏ విషయమైనా నాతో చెప్పు, నేను తీసుకుంటా. అంటే తమ్ముడు, అమ్మ ఆరోగ్యం బాగాలేదు కదా, డాక్టర్ ఏమో 10-12 అవుతుంది అంటుండే నాకు. మరి నేను నెల నువ్వు నెల పెట్టుకుందామారా? మరి నీ దగ్గర అమౌంట్ ఉన్నాయా? తమ్ముడు తమ్ముడు ఏమైందిరా? నేను నెల నువ్వు నెల పెట్టుకుందామా? అయ్యో ఇందులో ఏముందన్నా, ఎట్లా అమ్మకు మంచిగా లేదు, ప్రతి నెల నువ్వే ఖర్చులు చూసుకుంటావు కదా అన్న. సరే అన్న, ఈ పంచెల్లి నెల నెల నేను చూసుకుంటా అన్న. ఒక నెల నువ్వు చూసుకో, ఒక నెల నేను చూసుకుంటా. సరేరా. సరే అన్న. తమ్ముడు ఫీల్ అయింది. అరే అత్తమ్మ, ఏంది ఊకి గిట్లనే వండుకుంటావా? గట్ల లేచి అటు ఇటు గిట్లా తిరగాలి కానీ ఊకి వండుకొని వండుకుంటే ఎట్లా? లే కొంచెం గిట్లా కూసా. అనాదికి మందు లేదట, నువ్వు ఊకే ఇదే రంది పెట్టుకుంటున్నావు. ఇట్లా మంచిగా అటు ఇటు ఒక గేట్ అవతలికి ఆడికిడికి తిరగాలి. అత్తమ్మ మందులు వేసుకుందా? దే ఆ మందులు నీకు మందులు కేసు తెలియదు. ఏందే గుంజుకుంటాను? అవి ఎప్పుడు ఎట్లేసుడో నీకు తెలియదు. నేనేం తిటి ఇయ్యా బరాబర్ ఇయ్యా. ఈ మందులు నా భర్త తెచ్చినాయి. ఇన్ని రోజులు అన్నారు కదా ఏం చేస్తలేరు, ఏం చూసుకుంటలేరు, ఏం పెడతలేరు అని. ఇప్పుడు తెచ్చిండు 12,000 వీటికి. ఎప్పుడే అన్నో నాకు బాగా తెలుసు, అర్థమైందా? అబ్బో చూసినావా అత్తమ్మ, ఒక్కసారి తెచ్చినందుకే నా మొగుడు తెచ్చిండని ఎట్లా మాట్లాడుతుందో. అంటే ఇన్ని రోజులు మరి అన్నిటికీ నా మొగుడు చూసుకున్నాడు, ఏ ఒక్క రోజన్నా ఇవి నా మొగుడు తెచ్చిండు, ఇదంతా నా మొగుడు చూసుకుంటాడని నేను మాట్లాడినా. ఇవాళ ఒక్కసారి ఆమె మొగుడు తెచ్చేసరికి 12,000 పెట్టి నా మొగుడు తెచ్చిండు నేనే ఎత్తా అని మాట్లాడుతుంది. అట్లనే ఉంటది. ఇప్పుడు ఒక్కసారి తెచ్చినా 10 సార్లు తెచ్చినా పైసలు పెట్టే తెస్తాడు కదా, ఫ్రీగా ఏం తెత్తలేడు కదా. నువ్వు వేసుకోవద్దమ్మా మందులు. ఓ ఇవాళ వీళ్ళు కనుక తెచ్చిరట, ఓ పార్టీ పార్టీ మాట్లాడుతుంది. ఊకే అంటారు కదా పెద్ద కొడుకే అన్ని పెడతాడు, చిన్న కొడుకు ఏం చేస్తలేడని. పెట్టనప్పుడు మీరు అన్నప్పుడు, పెట్టినప్పుడు నేను కూడా అంట, బరాబర్ అంట. ఓ బరాబరే. ఇవాళ ఒక్కనాడు పెట్టి మురుసుడు కాదు, అన్ని సార్లు పెట్టాలి గట్లనే. ఏందే మీ లొల్లి? ఏదత్తమ్మా ఇదా ఇటీ ఏ గోళీలు ఇప్పుడు వేసుడో నాకు తెలుసు. చదువుకొని నీకే అంత తెలిసినప్పుడు చదువుకున్న నాకెంత తెలవాలి? ఎక్కడున్నానో అక్కడనే ఉండు. ఏందే చదువు వచ్చిన నాకే తెలుసు, చదువురాని నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? ఇవాళ నీ మొగుడు 12,000 పెట్టి తెచ్చిండని చెప్పి ఆ మాటలన్నీ వదిలిపెడుతున్నావానే? నీ మొగుడు ఒక్కసారి తెచ్చినందుకే నువ్వు గిట్లా మాట్లాడితే 5 సంవత్సరాల నుంచి నా మొగుడు ఇంట్లో అన్నెళ్ళే తిత్తుండు. మన నేనేం మాట్లాడనే? నాకు చదవచ్చు, నాకు అన్ని తెలుసు అని మాట్లాడుతాను. చదువు వచ్చినాకనే సరిపోదే, కొద్దిగా పెద్దలతో ఎట్లా మాట్లాడాలి, గౌరవించు తెలివారే. అర్థమైందా? చదువు నాకు ఇంతొచ్చు అంతొచ్చు అని మాట్లాడు కాదు. ఇవాళ ఒక్కనాడు తెచ్చివో ఎగురు పడు కాదమ్మా. ప్రతి నెలకు పోకుండా తీసుకొచ్చి మేము ఎట్లా పెడతామో అట్లా పెట్టి మాట్లాడు. అప్పుడు చూపించు నీ తెలివి. వినబడ్డదా? పిచ్చి పిచ్చి నకరాలు చేయకు. ఎవరిని కుక్క గిక్క అని మాట్లాడతాను? మాటలు మంచిగా మాట్లాడి చెప్తున్నా. అన్నవని పడుతున్నానా? పడిపోతే ఏం చేస్తావే? ఎక్కువ మాట్లాడినా వరకు ఇక్కడ ఉండకుండా మా ఇంటికి వెళ్ళిపోతా చెప్తా. పో. ఎవరిని బెరెత్తున్నవే? ఎవరిని బెరెత్తున్నవే? అంతా కొడితే నువ్వు వచ్చి మహా అంటే 4 నెలలు అవుతుంది వచ్చు. నువ్వు రాక ముందున్న 5 సంవత్సరాల నా అత్తను నేను చూసుకున్నా, నా ఇల్లు మొత్తం నేను చూసుకుంటున్నా. అదంతా కాదే ఇప్పుడు అంటానా. నువ్వు చిన్నదానివి నీకే అంత ఉంటే ఈ ఇంటికి పెద్ద కోడలి నాకెంత ఉండాలి? నా మొగుడు తీసుకొచ్చి పెడితే తిని కూడా బతుకుతాను. నువ్వు నీ మొగుడు కుక్క లెక్క నువ్వు మాట్లాడుతున్నావే నీళ్ళకి. ఇంకా నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు నీతో పాటు నీ భర్త, నా మొగుడిని అన్న నా అత్త కూడా ప్రతి రూపాయి ప్రతి రోజు నా మొగుడి కష్టాలు తిన్నారే.
బాగా మాట్లాడుతున్నావేమే? ఇదంతా కాదు, ఇప్పటికి నీకు పెళ్ళై 4 నెలలు అవుతుంది. 4 నెలల సంది నా భర్త కష్టాజితం మీద ప్రతి రూపాయి ఎల్లదిత్తుండే. ఈమె అవ్వగారు కూడా ఏ దీనికైనా ఏ పండగకైనా అన్నిటిని చూసుకుని నా భర్త ఇంకా బాగా నిలుగుతున్నావేమే? కుక్కలక నిలిగింది కాకుండా ఇంకా బాగా మాట్లాడుతుంది. ఇంకొకసారి చిన్నదాని అన్న విషయం మర్చిపోయి నాకు ఎదిరించి మాట్లాడావు అనుకో అమ్మ, చీరి పోగులెత్తా. ఏమనుకుంటున్నావో? ఇప్పుడు మాట్లాడాల్సిన ఇన్ని రోజులు నేను ఏ రోజు కూడా నోరు తెరవలే. చెప్పుకుంటావా ఈ ముచ్చట్లన్నీ? నన్ను మీ వదిన ఇట్లా అన్నదాని నీ మౌన్ కష్టంగా చెప్పుకుంటావానే? చెప్పుకోపో, భయం ఏం లేదు. నీ అవ్వకి చెప్పుకుంటావా, నీ అయ్యకి చెప్పుకుంటావా, ఇంకెక్కడ నీకు దిక్కుందో అక్కడికో చెప్పుకోవే. ఇక భయపడేది లేదు. మహా అంటే నువ్వు వచ్చి 3-4 నెలలు అవుతుంది. వచ్చినప్పటి నుంచి గోస పుచ్చుకుంటున్నావు కానీ నీకు చదువు రాదు, నీకు గిద్దెలవది. ఏడిదే నాకు చదువు రాదు, నువ్వే వస్తువే నాకు చదువు రాదని మాట్లాడడానికి. నన్ను వేసుకుని నా భర్తే అనలేదు, నువ్వెవరు నన్ను అనడానికి? ప్రతి దానికి వెనకకొచ్చింది ముందుగా వచ్చి మాట్లాడుతుంది. పెద్ద చిన్న లేకుండా మాట్లాడితే ఈపు వలగొడతా అమ్మా. గణేష్, ఏమైంది ఈడ కూర్చున్నావు? నీకోసం ఇంటికాడ మొత్తం చూస్తున్నా. అన్నం తినవా? అన్నం వేసి పెట్టినా. నాకు తినబుద్ధి అవుతలేదు. నా మనసు ఎందుకో బాధగా అనిపిస్తుంది. ఏమైంది గణేష్? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? చెప్పు, ఏమైంది? ఎన్నలేంది మా అన్న 1 నెల నువ్వు 1 నెల నీళ్ళు పైసలు పెట్టుకుందాంరా అని అడిగిండే. అది విన్నప్పటికెళ్ళి నాకెందుకో బాధగా అనిపిస్తుంది. దానికి ఎందుకు బాధపడతానో చెప్పు. ఒక్క తల్లి పిల్లలు అన్నప్పుడు ఆ మాత్రం చూసుకోవా తల్లిని? దానికోసం ఇంతగానం ఏడవలనా? నేను ఏడ్చేది అందుకు కాదే. ఎన్ని రోజులకెళ్ళి ఎప్పుడైనా మా అన్ననే నాకు పైసలు ఇచ్చేటోడు. నన్ను 1 రూపాయి కూడా అడగలేదు. మా అన్న ఎన్ని కష్టాలున్నా కూడా నేను అడిగినా అడగకుండా అర్థం చేసుకొని నాకు పైసలు ఇచ్చేటోడే. ఎప్పుడు లేంది ఇప్పుడు నన్ను పైసలు అడిగితే నాకు బాధగా అనిపిస్తుంది. అయినా కూడా ఇది మా అన్నకు వచ్చిన ఆలోచన కాదే, ఇంకొవరికి వచ్చిన ఆలోచన. అందుకే నాకు ఇంకెక్కువ బాధ అనిపిస్తుంది. మా అన్న మారిపోయింది, మా అన్న లెక్క లేడే. కళ్యాణి చిన్నప్పటికెళ్ళి కలిసినవి నాకెందుకో భయం అవుతుంది మేము విడిపోతామని. అట్లెందుకు మాట్లాడతావు గణేష్? ఎన్నటికున్నా మనం వేరే ఏటోళ్ళమే కదా. ఎన్ని రోజులని మీ అన్న సంపాదించిన దాని మీద మనం బతుకుతాం చెప్పు. ఏం ఆలోచించకు గణేష్. మా అన్న కాదే, మా అన్న మారిపోయాడు. నువ్వు బాధపడకు గణేష్, అన్ని ఆలోచించగల. ఏడవకు గణేష్, ఏం కాదు. మీ అన్నేం మారలేదు, ఆయననే అర్థం చేసుకుంటారులే. ఎవరు ఏం చెప్పారో మనకు తెలియదు కదా. ఏడవకు గణేష్, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేదు. ఏడవకు.